ఆల్ ఐస్ ఆన్ రఫా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. అసలేంటి ఆల్ ఐస్ ఆన్ రఫా, ఎందుకు ఇప్పుడు ఇది ఇంత ట్రెండింగ్గా మారింది? గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోని ఒక మ్యూజిక్ కాన్సర్ట్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి 1200 మంది సామాన్య పౌరులను హతమార్చారు. మరో 250 మందిని తమ బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు గాజాలో 36,000 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తల్ ఆల్ సుల్తాన్ అనే ప్రాంతాన్ని రఫాలో ఒక సురక్షితమైన ప్రదేశంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో గాజాలో జరుగుతున్న మారణ హోమం నుంచి తప్పించుకునేందుకు దాదాపు 15 లక్షల మంది రఫాకు వచ్చి తలదాచుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్ సేనలు గత ఆదివారం వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 45 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. హమాస్ ఉగ్రవాదులను అంతం చేస్తామంటూ సామాన్య పౌరులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా సోమవారం మరోసారి దాడులు జరిపి 37 మంది ప్రాణాలు తీసింది. సో అప్పటి నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ అనేది అయితే ట్రెండ్ అవుతోంది. హమాస్ ఉగ్రవాదుల మీద మీరు చేస్తున్న దాడులను ప్రపంచం మొత్తం చూస్తోందని, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేయడాన్ని నిలిపివేయాలంటూ సెలబ్రిటీలు సైతం ఈ హ్యాష్ ట్యాగ్ని అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా అనే హ్యాష్ ట్యాగ్ను ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా పోస్ట్ చేశారు. సో దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇజ్రాయెల్ కూడా మరొక పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది. వేర్ యువర్ ఐస్ ఆన్ అక్టోబర్ 7th అంటూ ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది. అయితే దాని ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు తమ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ప్రపంచం అంతా ఇటుపోయింది. ఆ రోజు మీ కళ్ళన్నీ ఎక్కడ దాక్కున్నాయంటూ కూడా నెతన్యాహు ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తోంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడి చేసి 1200 మందిని పొట్టన పెట్టుకున్నారని, అంతేకాక 250 మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహు ప్రభుత్వం అయితే చెప్తోంది. అయితే ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే చాలా దేశాలు అయితే కృషి చేశాయి. మధ్యలో చాలాసార్లు కాల్పుల విరమణ చర్చలు కూడా జరిగాయి. చర్చలు జరిగిన సందర్భంగా కొంతమందిని బందీలను అయితే విడుదల చేస్తారు. సో దీంతో ఇప్పుడైతే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తమపై వస్తుందో, సో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా తమ చేసే దుశ్చర్యను కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే వేర్ యువర్ ఐస్ ఆన్ అక్టోబర్ 7th అంటూ ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది.